కాకినాడ రూరల్ మండలం తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో గత 10 రోజుల నుండి త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. గత 10 రోజులుగా త్రాగునీరు లేక గొంతెండిపోతున్నా తమను పట్టించుకునే నాదుడు లేడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ఆందోళన చేయవలసిన పరిస్థితి రావటం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి తమకు త్రాగేందుకు నీటి ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందించాలని కోరుతున్నారు. సచివాలయంలో అప్పుడే 3-4 సార్లు కంప్లైంట్ పెట్టామండి. నేను సాయంత్రం కూడా వెళ్తే ఆవిడేమో ఎలక్షన్ ఓటు ఇస్తారు కాబట్టి మేమేం చేయవండి అని అంటున్నారు. మరి ఎలక్షన్ ఓటు ఇచ్చేస్తే మరి వాటర్ లేకపోతే ఎలాగండి అని అంటే కావాలంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే సచివాలయానికి వెళ్ళండి అని చెప్పారండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు. మరి సచివాలయం ఎందుకంటే మాకు సంబంధం లేదు, ఎలక్షన్ కోడ్ ఇచ్చేసారు, మేము చేయవలసి చేస్తున్నాం, అంతకుమించి మేమేం చేయలేము అని అంటున్నారు. అందుకని మాకు వాటర్ కావాలండి, లేదంటే వేరే సెపరేట్గా ట్యాంక్ అయినా కట్టించాలి. అంతే. ఈ చిన్న ట్యాంక్ వల్ల మాకు నీళ్ళు సప్లై అవ్వకపోతే ఇంటికి కుళాయి ఏమని చెప్పారండి. ఇంటింటికి కుళాయి అవసరం లేదండి. అందుకని ఇంటింటికి ఒక కుళాయి ఇచ్చేసారంటే మీరే అడిగారు, అందుకే ఇంటికి ఒక కుళాయి ఇచ్చామంటున్నారు. ఇంటింటికి కుళాయి ఇచ్చినప్పుడు ఇంటింటికి సప్లై చేయాలి, లేదంటే వేరే ట్యాంక్ కావాలండి. మాకు ఏ రాజకీయం వచ్చినా పర్లేదండి, వేరే ట్యాంక్ కావాలి. మాకు వాటర్ కావాలండి. ట్యాంకులు కట్ట సప్లై వద్దండి. ట్యాంకులు వచ్చినా ఒకరు 2 బిందులు వస్తాయి, ఒకరు 4 బిందులు వస్తాయి. మాకు అలాంటి ట్యాంకులు వద్దండి. వేరే సపరేట్గా ట్యాంక్ కట్టించుకొని అనండి, లేదంటే కావాలంటే ఎక్కడికైనా వెళ్తుంది. ఆ పక్క వెళ్ళిపోతే మేమేం తాగుతామండి? మాకేమో అక్కడేమో వాళ్ళు కూడా మూస్తారంటున్నారండి. ఏ విషయం మాకు తెలియదండి. నా సచివాలయం మేడం దగ్గరికి వెళ్తే మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోండి అంది. పంచాయతీ ఆఫీస్ అడుగు నిన్న మాత్రం వెళ్ళామండి. మాకు నీళ్ళు రావట్లేదు మేడం అంటే మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడగండి అమ్మా, మాకు అయితే సంబంధం లేదు అంది మేడం. అదే మాకు అయితే నీళ్ళు రావట్లేదు సార్, మాకు నీళ్ళు కావాలి. మా వేసారు నీళ్ళు కాలనీకి నీళ్ళు లేవండి ఎప్పుడు. మాకు నీళ్ళు కావాలండి. వాటర్ లేనిది ఏం చేస్తాం? అదే మాకు వాటర్ ప్రాబ్లం అండి. ఇది వరకు నీళ్ళు వచ్చేయండి, 3 పూటల వదిలివారండి. ఇప్పుడు 1 పూట అయింది, ఎడగొట్టేసారండి మొత్తం. దానికి ఎడగొట్టితే ఒక్క పూట వదులుతున్నారండి నీళ్ళు. 1 పూట ఏం సరిపోతాయండి మాకు నీళ్ళు? మాకు భూమి వాటర్ కూడా లేదండి అక్కడ అని. ఓ నూతులు లేవు, బోరింగ్లు లేవండి అక్కడ అని. 1 పూట కూడా ఇప్పుడు వదులుతలేదండి నీళ్ళు అసలు. మాకు నీళ్ళు కావాలండి. అది రోజు మేమంతా కాలనీ అంతా ఒకటే అండి, మాకు మాత్రం నీళ్ళు కావాలండి. ముందు కార్లు వచ్చాయి కాబట్టి కారులో కుమ్ముకొని రత్తాలు తాగేమండి. దేవుడి దైవాలు ఏయో కుడాలు వేసారు, బాగానే వస్తున్నాయని చెప్పి మేము ఎంతో సంతోషించాను. ఆ సంతోషం ఇప్పుడు ఏడుపుడు కింద అయిపోయిందండి. కనీసం మొక్క కడుక్కొని కొన్ని మంచిని తాగుతాన్నా కూడా మాకు దొరుకుతలేదు. మరి ఏం చేయమంటారు చెప్పండి? అయినా కంపు ఎలా తాగుతామండి? మట్టి కంపు నొరగొచ్చేస్తుంది. ఇలా కూడా ఇప్పగానే చిన్న దారి వచ్చి నొరగ వచ్చేస్తుంది బిందులతోటి. అలాంటప్పుడు మనం ఎలా తాగుతామండి? మీరు ఏదో మేము చూసి మాట్లాడేసి మాకు ఏదైనా ఇప్పించండి. ఏ పార్టీ వచ్చినా సరే, ఏ పార్టీ ఇదైనా సరే మాకు ఏం అవసరం, మాకు నీళ్ళే కావాలండి. ఇదివరకు ఇచ్చినట్టుగా మాకు 3 పూటలు నీళ్ళు కావాలండి. మాకు నీళ్ళు ఇప్పుడు సరిపోతో లేదు, ఏ ట్యాంకు వస్తో లేదు. అందుకే కాబట్టి మాకు 3 పూటలు నీళ్ళు వచ్చేలాగా చూడండి. అదే మా కోరిక అంతే. ఎడగొట్టేసింది కలిపేయండి. మాకు తాగడానికి నీళ్ళు కావాలండి. పసరు నీళ్ళు, మట్టి కొంపు నీళ్ళు మేము తాగితే మాకు రోగాలతో పడిపోతున్నామండి మేము. అందుకే కాబట్టి మంచినీళ్ళు వదిలి 3 పూటలు వదిలేలాగా చూడండి. పాయింట్లు ఎడదీసి కలిపేయండి. మాకు వాటర్ కావాలండి, మాకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కావాలి. ఏంటండి గొంతుకులు ఎండిపోతున్నాయి, ప్రాణాలకు నీళ్ళు, బట్టలు ఉతుకోవడానికి నీళ్ళు, తాగటానికే లేవు. అసలు నేనేంటి తాగటానికి నీళ్ళు కావాలి మనిషి బతకటానికి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగా ఉంటుంది. అని ఎప్పటి నుంచో 2 నెలల నుంచి అవతల కాలనీకి రాలేదు. ఇక ట్యాంక్ ఇప్పుడు అడిగితే వాటర్ పోయింది, అక్కడ వాటర్ పైకి వాటర్ ఎక్కుతలేదు అంటున్నారు. ఇప్పుడు అందరూ బిందులట్టు కూర్చున్నారు, నీళ్ళు వస్తాయి పట్టుకుంటారు. దయచేసి మా కాలనీ వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇప్పించి కోరుతున్నాం.